నాన్న నాన్న చెప్పురా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది యూట్యూబ్ స్టార్ట్ చేసావు? ఎందుకురా? మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, సపోర్ట్ దాకా చదువుకుంటే అయిపోతుంది కదా. బీటెక్ అయిపోయినాక చూసుకో ఏమున్నా. అది కాదు నాన్న, మీరే సపోర్ట్ చేయకపోతే ఎట్లా? అట్లా కాదురా, సపోర్ట్ చేయనం కాదు. చదువు పాత్ర పెట్టి జాతర పడినట్టు ఎందుకు అది? చదువు డిస్టర్బ్ కాకుండా నేను మేనేజ్ చేసుకుంటా. ఏంది చదువు డిస్టర్బ్ కాకుండా చేస్తావా? ఇవన్నీ టైం వేస్ట్ పనులు రా అంటే మళ్ళీ సపోర్ట్ చేసేదే అంటావు. సరేరా, ఫస్ట్ ఇయర్ మొత్తం నీకు టైం ఇస్తా. చదువు డిస్టర్బ్ కాకుండా హాలిడేస్ వచ్చినప్పుడల్లా చేసుకుంటా అంటే చేసుకో. దాంట్లో గ్రోత్ ఉంటే ఓకే, మెల్లగా కంటిన్యూ కావచ్చు. కానీ గ్రోత్ లేకపోతే అన్ని బంద్ చేసి చదువుకోవాలరా. ఈ కండిషన్ నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. ఏమంటావు? సరే నాన్న. అరే ఎట్లుంటుండేరా మనం చిన్న ఉన్నప్పుడు ఏమేమో చేద్దాం అనుకున్నాం, ఇట్లా అయిపోయినామేంద్రా. చిన్నప్పుడు ఎంత కథలు పట్టాం రా, ఎంత ఎంజాయ్ చేసినాం రా. యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఏమో చేద్దామని, కానీ టేక్ ఓకే. నీకేమైనా అయిందా? ఏమనగా ఏ షార్ట్ చూడరా ఒకసారి. ఏమైందిరా? ఇప్పటికే 2 షార్ట్ ఫిల్మ్స్ తీసినాం, వ్యూస్ కూడా పెద్ద లేవు. మా నాన్నేమో ఓన్లీ 1 ఇయర్ టైం ఇచ్చిండు. ఒకటి వెళ్తా అంటావా? అయిపోతారా, టెన్షన్ పడకు. అది కాదురా, రీచ్ ఏమో చక్కగా లేదు, టైం ఏమో చాలా తక్కువ ఉంది. జానర్ ఏమైనా చేంజ్ చేద్దాం అంటావా? జానరా? బ్లాగింగ్ చేస్తా చెయ్యొచ్చు. చేద్దాం. సో ఇప్పుడు మనం హైదరాబాద్ ఫేమస్ నానీస్ టిఫిన్స్లో ఉన్నాం. అరే నాకురా దోశ. అరే ఈ ఒక్క షాట్ కానీ రా, తర్వాత ఏమని తీసుకో కానీ. ఇది కాదు ఇంకోటి. తెచ్చుకోపోరా. పో పో. హలో, నాన్న వస్తున్నా. అరే మా నాన్న ఫోన్ చేసిండ్రా, పోతున్నా నేను. అరే బ్లాగింగ్ అయిపోలేదు. రాయాల. అరే ఇంద్రా రే. సరే బాయ్. అరే ఏంద్రే వేస్ట్ ఆడు. సో ఇప్పుడు మనం మోంజా మార్కెట్కి వచ్చాం. ఇక్కడ మనకి మంచి ఫైనెస్ట్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, ది ఫేమస్ ఐస్ క్రీమ్స్. సో ఇప్పుడు మనం మట్వాలే దూద్గర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లస్సీ అయితే 1 నంబర్, మస్ట్ ట్రై ఐటమ్ అట్ చార్మినార్. చార్మినార్ మిలాన్ జ్యూస్ సెంటర్లో మనకు ఫేమస్ వచ్చేసి షాదూద్ మలై. లెట్స్ ట్రై ఇట్.
అరే సీన్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయి లేదు చూసుకో. అండ్ ఈ వ్లాగ్ వీడితో ఎండ్ చేద్దాం ఇక. సీన్స్ అన్నీ బాగానే వచ్చినాయి కానీ బడ్జెటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. అవును నిజమే. ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ప్లేసెస్ కవర్ చేసినాం కదా. సరే ఈ వీడియో ఎట్లా ఎండ్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్ చేయి. నార్మల్ పట్టుకోరా. సో ఇక్కడితో మన ఫుడ్ బ్లాగింగ్ ఎపిసోడ్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 2 ఆప్షన్స్, ఈదర్ హిస్టారిక్ ప్లేస్ ఆర్ హాంటెడ్ ప్లేస్. కమెంట్ డౌన్ బిలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. అరే లేటెస్ట్ అప్డేట్ చేసిన వీడియోస్లో స్టార్ట్స్ పెరుగుతున్నాయిరా. ఏదిరా? ఒకసారి కామెంట్ చూడరా. మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ వచ్చేసి హారర్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయమని వచ్చినాయి. హారర్ వద్దురా, భయం ఏమో ఇంకా నమ్ముతావారా? వేస్ట్ రావండి. నువ్వు ఇలా వ్యూస్ కోసం బట్ట కప్పుకొని ఎటేటో తిరుగుతారు, ఏదో యాక్టింగ్ చేస్తారు రా. ఏముండదు నమ్ము. ఏమున్నాడు రా ఇడు? అరే వద్దురా, నాకు భయం. ఫస్ట్ వచ్చి ఇంకో ఎవడరా ఇప్పుడు? ఏ హాయ్ రా. హాయ్ రా. ఎన్ని రోజులైందిరా కలిసి? లోపల రావచ్చా? రా. హాయ్ రా, ఎన్ని రోజులైంది మనం కలిసి. ఎట్లున్నావు? ఏం చేస్తున్నావు? ఎట్లా నడుస్తుంది? నాదేముందరా, అంత నార్మలే. మీ ఎట్లా నడుస్తుంది? తెలుసుగా యూట్యూబ్ ఛానల్ ఉందని. ఈ మధ్యన వ్యూస్ కొంచెం హైక్ వస్తున్నాయి. ఈ కమెంట్ సెక్షన్ బట్టి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మ్యాక్సిమమ్ ఆఫ్ ద కమెంట్స్ వచ్చేసి అన్నీ మనకి హారర్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయమని వస్తున్నాయి. గూగుల్లో చూస్తేనేమో అన్ని నార్మల్ ప్లేసెస్ వస్తున్నాయి, లైక్ గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ అట్లా. ఇంకా కొత్త ప్లేస్ ఏదైనా ఊర్లో ఇట్లా పాడబడ్డట్టు ఉంటాయిగా, అవి చూద్దాం అనుకున్నాం. అయితే మా ఊళ్ళో ప్లేస్ ఉందా? నేను ఈవినింగ్ పోతాను, వస్తాను. అవునా? ఒకసారి మీ ఊరి పేరు ఎప్పుడు గూగుల్ చేస్తా. రే గూగుల్ వద్దు, నా ఊరు గురించి నాకు తెలియదారా. మీ బ్లాగ్కి సెట్ ఉంటుంది ప్లేస్ అయితే. ఒక్క 20 minutes రా, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేస్తాం. సరే నేను కింద వెయిట్ చేస్తా, మీరు వచ్చేయండి. అరే ఏంద్రా, ఎందుకు చెప్పినవరా వస్తామని? నేనైతే రానురా. అరే నీ ఇల్లే పెద్ద భూత్ బంగ్లా లెక్క ఉంది కదా. ఫ్రంట్ ఫీల్ అవుతారా? ఇదేరా మా ఇల్లు, లోపలికి పోదాం రండి. మా ఫ్రెండ్స్ అన్న ఇలా సిటీ నుంచి వచ్చారు. వీడియో చేయవచ్చు. ఇక యూట్యూబ్ వీడియో తీద్దామని వచ్చారు. పాస్పోర్ట్ వాళ్ళు ఏం తీస్తారు ఆ వీడియోలు? ఇన్నే దయ మీద ఉంది అన్న. గాడేం పని రా మీకు? రే మీరు ఒక్కరికి కూడా ఎవరు ఎంత డేంజర్ అస్సలు తెలియదు. ఏం చేసినా సాయంత్రం 6 గంటల లోపల చేసుకుని నైట్ ఇదేనే ఉంటారు. ఏంది నైట్ ఉంటారా? ఉంటారు. సరే కానీ ఏం చేసినా 6 గంటల లోపల ఇంట్లో ఉండాలా, అర్థమవుతుందా? ఇదేరా మన రూమ్. అరే ఒకసారి లొకేషన్ దగ్గర పోయిద్దామా? అరే అన్నీ ఇప్పుడే చెప్పండి కదా, బయట తిరగదని. అది కాదురా, ఇక టైం చూడు 6 కాలేదు ఇంకా. జల్దీ పోయి చూద్దాం ఒకసారి. సరే జల్దీ పోయేద్దాంపా. అరే రండ్రా. అరే ఎంకలేం అయింది కదా. అరే పోదాం పదరా, మస్తు భయం అవుతుందిరా నాకు. ప్లీజ్ రా ఫోన్లో సిగ్నల్స్ కూడా వస్తలేవురా. స్ట్రేంజ్. సరే సరే పోదాంపా. ఇడోక్. అరే యాక్చువల్లీ అది ఏముండి స్టోరీ ఏందిరా? నాకు కూడా కరెక్ట్గా తెలియదురా. నేను ఒక 2 years బ్యాక్ వచ్చిన ఊరికి, అప్పటి నుండి ఇదంతా స్టార్ట్ అయింది. ఇంతసేపు మర్రి చెట్టు చూసినావుగా,
అక్కడ ఒక ఫ్యామిలీ ఊరేసుకొని చనిపోయారంట. దాని తర్వాత ఊర్లో అన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అవ్వడం స్టార్ట్ అయినాయి. 3 గంటలకి కరెక్ట్గా ఒకడు నల్ల బట్ట కప్పుకొని వచ్చి ఇల్లు తిరిగి డోర్ కొడతారంట. పొరపాటున కూడా డోర్ ఓపెన్ చేసినావా వాళ్ళు ఇంకా బతకరు. 6 గంటల తర్వాత నుంచి అందరు డోర్లు లాక్ చేసుకుంటారు. బయట ఎవరైనా తిరిగితే వాడు వస్తారంట. మన దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు కింద పడుతుంది. అది మళ్ళీ మనకే తిరిగిస్తున్నట్టు చేసి మన చేయి పట్టుకొని చూస్తారు. పట్టుకుంటే మాత్రం వాళ్ళు ఇంకా బతకరు. అట్లా ఇంకా మస్తు స్టోరీస్ ఉన్నాయిరా. ఇంతసేపు కూడా నేను అందుకే లోకల్ రాలే. మా అమ్మ ప్రామిస్ చేసుకుందిరా ఆ ఇంటి సైడ్ వెళ్తాను. ఓ సరే మరి పండుకొని పొద్దున్న చూసుకుంది మనం ఉంటే. అరే మీరు పడుకోండి, నేను పైన పోయి పడుకుంటా. ఏంద్రా ఒకసారి ఇంటి దగ్గర పోయేద్దాం. ఏంది ఇప్పుడా? అరే ఆవరా అరే ఇక్కడ మనం ఏదో నెగిటివ్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేసినాం కదా. అవునరా. ఈ ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రా. నేను ఇటు సైడ్ వెళ్తా, నువ్వు అటు వెళ్ళు. ఫోన్ ఉందిగా, ఉంది. రికార్డ్ చేసుకుంటా వెళ్ళు. ఎవడ్రా నువ్వు? ఈ టైంలో బయట తిరగకూడదని నీకు తెలియదా? చచ్చిపోతావురా. నేను చచ్చినట్టే. ఏమైంది రీ ఫోన్కి ఇప్పుడే? రే గణేష్, గణేష్ అరే జర్రా రారా 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 రారా. రే ఆడ పట్టుకుంటా ప్లీజ్ అన్న. ఆడేం కాలే, మనం పనుకుందాం ఇప్పుడు. సరే సరే సరే. అరే అరే బొమ్మ లోపల మీయవా? బొమ్మ నా బొమ్మ తీసుకున్న ఆడుకుందావా? లోపలికి రానియవా? రాణి రాణి రాణి. అరే డోర్ పడుతుంది చూడుకో. ఏమ్రా లేచినారా అందరూ? సరే తినేకి రండి ఇక. రండి. అరే లేవండ్రా, వీరన్న వచ్చిండే టిఫిన్ చేయడానికి రమ్మంటుండు. అరే గణేష్ ఒకసారి బయటికి రా. అరే నిన్న నైట్ ఆడు ఎట్లా వాడున్నావురా నువ్వు? అరే ఓడు కొట్టినరా నన్ను, ముసుకేసుకొని కొట్టినరా, గట్టి కొట్టినరా. ముసుగు కప్పుకొని అంటే సాయిబాబా ఫోటో చూపించినారు, అయినా కూడా కొట్టినరా, గట్టి కొట్టి. ఈ ఊర్లో అవుతుందిరా.
నేను ఒక వీడియో కూడా తీసినరా, వాడు నాతో మాట్లాడు, కానీ అప్పుడే ఫోన్ ఖరాబ్ అయింది. ఈ ఫోన్ రిపేర్ అయిపోయారా, హైదరాబాద్ పోవాలి. ఫస్ట్ ఆడికి పోదాం రా, నన్ను తీసుకోరా ఊర్లోకి. సరే సరే తినేసినాక పోదాం. వీడు నా అక్కడ లోపల ఒక ఫోటో ఉంది కావాలి. వాడా వాడు రాజన్నరా. రాజన్ అంటే అదేరా నైట్ స్టోరీ చెప్పిన దయమంటారు అని వాడే. రే ఏమైందిరా? అరే అర్జెంట్ పనిరా, పోవాలి. సరే పోదాంపా. అరే దోశలు వేస్తారంటారా? ఏంద్రా? అరే అర్థం చేసుకోరా, అర్జెంట్ పనిరా, పోవాలిరా. సరేపా. రే నువ్వు వస్తా? లేదురా, నేను ఇంకా ఈడనే. సరే మేము పోతాం మరి, రండ్రా. ఏమైందిరా? ఒక్క నిమిషం. అరే నేను నైట్ నేను మాట్లాడిన రాజనాథంతో, రాజనాథం ఎట్లా మాట్లాడుతున్నా, చచ్చిపోయాడు కదా. ఒక నిమిషం, నేను రాత్రి బయటకు వెళ్ళరా. అరే ఒక నిమిషం అవరా. అరే నేను ఒకటి ముసుగప్పుకొని వచ్చి నేను కొట్టినాను కదా, వాడు రాజన, నేను ఫోటో చూసినరా. అవునరా, ఓడ కొట్టినాను. అరే ఏంద్రా మీరు బయటికి ఎందుకు పోయారా? బయటకు పోతున్నా కదా. ఒక్క నిమిషం ఆగండి. ఒక చిన్న క్లూ. అరే నేను ఫోన్లో వీడియో రికార్డ్ చేసినా, ఈ ఫోన్ రిపేర్ చేపిస్తే నాకు క్లూ దొరకచ్చు. అరే అప్పటిదాకా నువ్వు గూగుల్లో ఊరు గురించి చూసాం, ఏమైనా దొరికితే మాకు ఫోన్ చేస్తా. जी बोलिए भैया। ये फोन अर्जेंट रिपेयर होना भैया. अर्जेंट बोले तो नहीं होता भैया, बहुत फोन है भैया. एक बार अर्जेंट बोले तो 500 दिए तो करके दे देता हूँ. ये लो. 2 मिनट रुको. या हो गया, कल जाकर रबर बैंड निकाल लो. ఈడో లేరు కదరా. అరే ఆగురా, ఇను. ఫోన్ చేస్తుండు. హలో. అరే జల్దీ రండిరా. ఏమైందిరా? ఏ రారా. ఈ రమ్మంటుందా జల్దీ. ఏమైందిరా? ఏమైంది, దొరికిందా? ఆ ఊర్లో ఎవరు ఉండరంటారా? 2 years బ్యాక్ అందరు మాయమవుతున్నారని మిగతా వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారంట. ఆ ఊర్లో ఫస్ట్ మాయమైంది ఇంకెవరు కాదు, మన చరణ్ గాడే. నేను ఒక 2 years బ్యాక్ వచ్చిన ఊరికి. ఇంతసేపు కూడా నేను అందుకే లోకల్ రాలే. మా అమ్మ ప్రామిస్ తీసుకుందిరా, ఆ ఇంటి సైడ్ వెళ్తాను. అయితే మా ఊళ్ళో ప్లేస్ ఉందా? నేను ఈవినింగ్ పోతున్నాను, వస్తాను.